హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 134. నొప్పులను భరించలేక గట్టిగా అరుస్తున్న ఆమె అరచేతుల్లో చెయ్యి ఉంచాడు ఆకాష్. కడుపులో నొప్పిని అరచేతుల్లో తెలియచేస్తున్నట్లు ఓ చెయ్యి కడుపు మీద ఉంచి మరో చేతిని ఆకాష్ చేతిలో బిగించింది తను. వినయ్, తేజ, సమీర, శాంతి, చంద్రశేఖర్ గారు, జగన్నాథం గారు ఆమె స్ట్రక్చర్ చుట్టూ మూగారు. స్ట్రక్చర్ వేగంగా పరిగెడుతూ ఆమె బిగించిన పట్టుతో ఆమె పక్క నుండి వెళ్ళాడు ఆకాశం. ఇక నొప్పిని భరించలేకపోతుంది తను. పక్కనే శాంతి గారున్న అమ్మ అనడం కంటే ఆకాష్ అని ఎక్కువగా అరుస్తూ ఉండడంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆకాష్కి. పక్కనే ఉన్న శాంతి గారి వంక, చంద్రశేఖర్ గారి వంక కంగారుగా చూస్తూ ఆద్య వంక తిరిగి ఏం కాదమ్ములు అంటూ ధైర్యం చెప్పాడు. చాలా నొప్పిగా ఉంది ఆకాష్. గొంతు కూడా తీసుకుని ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ అంది. ఆ మాట వినగానే ఆకాష్ గుండె జారిపోయింది. ఆమెకంత నొప్పిగా ఉండే ఏ విషయమైనా అతనికి నచ్చదు. నొప్పిగా ఉంటుందని ఊహించాడు కానీ ఆమె భరించలేనంత నొప్పి అనుకోలేదు. అంత దూరం ఆలోచించలేదు అతను. పాప పుట్టాలన్న కాంక్షలో ఈ విషయాల గురించి అతను ఆరా తీయలేకపోయాడు. ఇప్పుడు ఆమె నొప్పి కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అతనికి. శాంతి గారితో సహా అందరూ ఆద్య కాస్త ఓర్చుకో తల్లి అని అంటుంటే ఆకాష్ నోటు మాట రావటం లేదు. ఆమె అందుకున్న చేతిని గట్టిగా పట్టుకోగా అతని కంట్లో నీళ్లు నిండిపోయాయి. అంత దగ్గరగా అతని ప్రేమను చూసిన తేజ కళ్ళ ముందు ఎప్పుడూ ఏడవలేదు ఆకాష్. అతని కన్నీళ్లను మొదటిసారి చూసేసరికి అందరూ ఒక్కసారిగా ముఖాలు చూసుకున్నారు. అతని భుజం మీద చెయ్యేసి ఏం కాదురా అక్కి అంటూ ఓదార్చాడు వినయ్. అప్పటిదాకా ఆద్య వంక ఉన్న అందరి చూపులు అతని వైపుకు తిరగ్గా ఆమె బదులు ఆకాష్కే ధైర్యం చెప్పేశారు. ఆద్య అరుపులు మరింత ఎక్కువయ్యాయి. పట్టు మరింతగా బిగుసుకుంది. ఒడివడిగా లోపలికి తీసుకెళ్తూ ఉండగానే అతని చేతిని ఆమె నుండి విడిదీయాలని చూస్తున్న నర్సు వంక కోపంగా చూసి డాక్టర్ వంక తిరిగి నేను తన పక్కనే ఉంటాను అని మీ అనుమతి అవసరం లేదన్నట్లు కరాఖండిగా చెప్పడంతో ముందు బిడ్డ కండిషన్ ఎలా ఉందో చూసి ఏమైనా అయితే అప్పుడు ఆకాష్కి నచ్చ చెప్పొచ్చని సరేనంటూ లోపలికి తీసుకెళ్లారు. కాళ్లతో తన్నుతూ చేతులను బిగించి గట్టిగా అరుస్తూ ఏడ్చింది తను. ఆమెను పరీక్షించేసరికి బిడ్డ బాగానే ఉంది. నార్మల్ డెలివరీకి అవకాశం ఉండడంతో సరేనని ఆకాష్ని అక్కడే ఉంచారు. ఆకాశాన్ని పిలుస్తూ ఏడ్చింది తను. ఆమె తల నిమురుతూ ఏం కాదు అని ఉడుకుతున్న గొంతుతో చెప్పాడు ఆకాష్. అతని కలవరపాటిని గ్రహిస్తున్నా ఏమీ చెయ్యలేకపోయింది తను. నాకేం కాదు ఆకాష్, ధైర్యంగా ఉండు అని చెప్పాలనుకున్నా ఆమె గొంతు సహకరించదని నొప్పేస్తున్న దేహం మొత్తుకుంటుంటే బిగ్గరగా అరిచింది ఆద్య. ఆమె అరుపులకు భయంతో ఆకాష్కి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కళ్ళు వర్షించాయి. డాక్టర్ మా అమ్మకి ఏం కాలేదుగా, బాగానే ఉంటుంది కదా చెప్పండి అని అడిగాడు బాధగా. ఏం కాలేదు సార్, బాగానే ఉన్నారు మేడం. బిడ్డ కండిషన్ కూడా అని అతను అంటూ ఉండగానే గుండె పగిలినంత గట్టిగా అరిచింది తను. ఒక్కసారిగా జల్లుమన్నాడు ఆకాష్. ఆమెకేమైనా అయ్యిందేమోనని ఊహే భరించలేకపోయాడు. ఆమె అరుపు నెమ్మదిగా చల్లబడుతూ ఉండగానే పాప ఏడ్చిన శబ్దం వినిపించింది. దాంతో బయట ఉన్న వాళ్ళంతా ఊపిరి పీల్చుకోగా ఆకాష్ మాత్రం మూసుకుపోతున్న ఆద్య కనురెప్పలను చూసి కనుబొమ్మలు ముడిపడగా డాక్టర్ అన్నాడు కంగారుగా, నో నీడ్ టు వరీ సార్, మేడం ఆరోగ్యంగా ఉన్నారు. మీకు ఆడపిల్ల పుట్టింది, కంగ్రాచులేషన్స్ అంటూ పాపని చూపించారు. అసలు ముక్కు ముఖం ఇక ఏర్పడినంత చిన్న కళ్ళను ముడుచుకుని బిగుసుకుని ఉన్న పిడికిలి, దగ్గరై ఉన్న చిట్టి చిట్టి పాదాలు, తెల్లగా పాళ్లతో తయారైనట్లు ఉన్న ప్రాణాన్ని చూడగానే అంతవరకు కన్నీళ్ల నిండిన అతని కళ్ళు మనసారా నవ్వగా ఆ పాపని తాకడానికి కూడా భయమేసి ఆ బిడ్డ వైపే చూస్తూ చేతిలో ఉన్న ఆద్య అరచేతిని ముద్దు పెట్టుకున్నాడు. అతని మీసాల స్పర్శతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది తను. ఆమెను గమనించి డాక్టర్ మరింత ముందుకు జరిగి మేడం మీ పాప అచ్చం మీ పొలుగులతోనే ఉంది అంటూ ఆద్య ఎదురుగా పెట్టేసరికి అప్పటి వరకు నొప్పుతో కార్చిన కన్నీళ్లు ఒక్కసారిగా ఆనంద బాష్పాల రూపంలోకి మారడం మొదలుపెట్టాయి. కాసేపటికి లోపలికొచ్చిన వాళ్ళంతా ఆ పాపని చూసి మురిసిపోగా వినయ్ వచ్చి ఆకాష్ భుజం మీద చెయ్యేసి గర్వంగా అతని వైపు చూడగా తేజ నెమ్మదిగా పాపను ఎత్తుకుని కంగ్రాట్స్ అన్నయ్య, వదిన
పాప అచ్చు వదిలిలాగే ఉంది అన్నాడు నవ్వుతూ. శాంతి, చంద్రశేఖర్ గారు, జగన్నాథం గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. ఆ పాపను నేరుగా జగన్నాథం గారి దగ్గరికి తీసుకెళ్లి, మీ మనవరాలు పెద్దనాన్న చూడండి ఎంత క్యూట్ గా ఉందో అని అనగానే కళ్ళజోడు తీసి ఆనంద బాష్పాలను తుడుచుకుని ఆ పాపను ఎత్తుకున్నారు. ఆ పాటికే ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళంతా వచ్చేశారు. పాపని అందరికీ చూపిస్తూ మురిసిపోయాడు తేజ ఎంతో ఆనందంగా. ముద్దుగా ఉన్న ఆమెను చూస్తూ చిన్నప్పుడు ఆద్యాన్ని చూస్తున్నట్లే అనిపించింది. ఎన్నో మలుపులు తిరిగిన కూతురి జీవితం ఇప్పుడు పూర్తిగా కుదుట పడడాన్ని గుర్తొచ్చి శాంతి గారు, చంద్రశేఖర్ గారు భుజం మీద ఒరిగి ఏడ్చేశారు. ఆవిడ అలా చేయగానే నళిని, శ్రీదేవి గారు వచ్చి ఓదార్చగా గౌరవ్ గారు, మణికంఠ గారు ఆ పాపని చూస్తూ ఆకాశ ఆద్యాల గురించి తీయగా చదువులాడడం మొదలు పెట్టారు. ఆద్య డిశ్చార్జ్ అవగానే ఇంటికి తీసుకొచ్చి గుమ్మంలోనే దిష్టి తీసి ఆవిడకు తెలిసిన అన్ని కార్యక్రమాలు కానిచ్చారు శాంతి గారు. ఆ పాపని కేవలం పాల కోసం తప్ప ఆద్యకి గాని ఆకాష్కి గాని ఇవ్వకుండా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళంతా. పాపకి పేరు పెట్టే నిర్ణయంలో అందరూ పాలు పంచుకుని తల ఒక పేరు చెప్పడం మొదలు పెట్టారు. ఆకాష్ అయితే రకరకాలుగా ఇంటర్నెట్ లో వెతకడమే కాకుండా బుక్స్ కూడా రిఫర్ చేయడం మొదలు పెట్టాడు. చివరికి జగన్నాథం గారికి అవకాశం ఇచ్చాడు. దాంతో ఆయనకు తెలిసిన పెద్దవాళ్లను పంతుల్ని అడిగి మరి చేతన, కస్వి అనే పేరు నిర్ణయించి ఆకాష్ కి చెప్పాడు. దాని అర్థం ఏంటని అడగ్గా చేతన అంటే వివేకం, తెలివి, ప్రజ్ఞ అని, కస్వి అంటే ప్రకాశించేది, మెరిసిపోయేది అని అర్థమని చెప్పడంతో అందరూ ఆనందంగా అంగీకరించారు. ముద్దుగా హని అని పిలుచుకోవటం మొదలు పెట్టారు. బారసాలన్నీ ఎంతో ఘనంగా జరిపించారు జగన్నాథం గారు. ఆయనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఆకాష్ మొండితనాన్ని చూసి అసలు పెళ్ళైనా చేసుకుంటాడో లేదోనని కంగారు పడుతూ ఉన్న వినయ్ ఎలాగో మారుస్తాడని నమ్మేవారు ఆయన. ఆద్య అతని జీవితంలో ఉందని తెలియగానే ఎంతో ఆనందించారు. ఇప్పుడు ఇంటికి వారసురాలు రావటం ఆయనకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఆద్య ఆరోగ్యం కాస్త కుదుట పడింది. పాపని తన దగ్గరే ఉంచుకోసాగాడు ఆకాష్. అసలు పిల్లలతో ఎలా ఉంటాను అనుకున్న వాళ్ళంతా ఆకాష్ ని చూసి నోరెళ్ళబెట్టారు. తేజ ఎత్తుకోవాలని చూస్తే అతనికి కాసేపు ఇవ్వటం, స్నానం పోసేటప్పుడు శాంతి గారికి రెడీ అయ్యాక కాసేపు చంద్రశేఖర్ గారు, జగన్నాథం గారికి తప్పితే ఇంకెవరికి ఇవ్వటం లేదు ఆకాష్. అతను అలసిపోయినప్పుడే మిగతా వాళ్ళకు అవకాశం దొరికింది. కడుపులో ఉండగానే ప్రతిదీ చెప్పడం వల్లనో ఏమో అని చాలా త్వరగా అన్ని నేర్చుకుంది. నడవడం, మాట్లాడడం చాలా తొందరగా వచ్చేసాయి. తన అల్లరితో అందరికీ చుక్కలు చూపించింది. బిజినెస్ వ్యవహారాలన్నీ పూర్తిగా ఆద్య, ఆకాష్లకు అప్పగించేసి ఇంట్లోనే హనీని చూసుకున్నారు ఆయన. ఆ బాల్యాన్ని ఒక తండ్రిలా కోల్పోయినా ఇప్పుడు హనీ బాల్యంలో భాగమయ్యారు జగన్నాథం గారు. తాతయ్య తాతయ్య అంటూ ఆమె చేస్తున్న అల్లరిని చూసి మురిసిపోతూ ఉంటే ఆద్య, ఆకాష్లు ఒకరినొకరు చూసి ప్రేమగా నవ్వుకున్నారు. అలా తెలియకుండానే 4 ఏళ్లు గడిచిపోయాయి. ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా లాంగ్ వే పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు అందరూ. ఒకప్పుడు ముక్కలైపోయి విడివిడి కుటుంబాలుగా 3 బారిన జీవితాలుగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఒకే కుటుంబం అయ్యారు. కాలానుగుణంగా మనస్పర్ధలన్నీ దూరమై కేవలం ప్రేమ అనురాగాలను పంచే కమ్మని బంధాలైపోయారు. ఇక పెద్ద రిసార్ట్ కి ఎదురుగా ఉన్న విశాలమైన పార్కులో చేతిలో పెరుగన్నం కలిపిన గిన్నె పట్టుకుని హనీ వెనుకే పరిగెత్తారు శాంతి గారు. ఆగు బంగారం, కొంచెం తిను అంటూ ఆవిడ పరిగెత్తడంతోనే నాకు వద్దంటే వద్దమ్మమ్మ, నన్ను బలవంతం పెట్టకు అని ముద్దు మాటలతో అంటూ వెనక్కి తిరిగి చూడకుండా బుడిబుడి అడుగులతో పరిగెత్తింది హనీ. ఎలాగోలాగా ఆమె నాపి పక్కనే నళిని గారి చేత గోరు ముద్దలు తినిపించుకుంటున్న వినయ్ నైనాల కూతురు వంక చూపిస్తూ, చూడు అశ్వ ఎలా తింటుందో అలా తినాలి నువ్వు కూడా అని శాంతి గారు అనగానే అశ్వ వంక ఒక చూపు చూసింది హని. ఆ చూపులో ఏం అర్థమయ్యిందో ఏమో కానీ అశ్వ కూడా ఇక
బుడ్డ ముఖం వేసి నాకొద్దమ్మమ్మ అని అనడం మొదలుపెట్టింది. దాంతో శాంతి గారు నళిని గారు ఒక్కసారిగా హనీ వంక తిరిగి నువ్వు తినవు దీన్ని తిననివ్వు రాక్షసి అన్నారు. దాంతో చిన్నపిల్లలు అలగడం మాని కిలకిలా నవ్వింది. ఆ నవ్వు అచ్చు ఆద్యలాగానే ఉండడంతో కోపాన్నంతా మర్చిపోయి ఏమైనా అంటే ఇలా నవ్వి అంతా మర్చిపోయేలా చేస్తావు అల్లరి పిల్ల అంటూ ఆమె బొగ్గను లాగి దగ్గరికి తీసుకుని ఎందుకు తినటం లేదురా ఇదిగో నేను చాలా బాగా కలిపాను తిను అన్నారు నళిని గారు. వద్దు అని బొంగమూతి పెట్టుకుని చెప్పి నువ్వు తినచ్చు అని నవ్వుతూ అక్కడి నుండి పరిగెత్తింది. ఆమె పరుగు చూసి అబ్బా అని అనుకుంటూ చేతిలో కలిపి ఉంచిన ముద్దను ఇదిగో నువ్వు తిను తల్లి అంటూ ఆశు నోట్లో పెట్టేసి ఆగవే అల్లరి రాక్షసి అంటూ ఆమె వెనుకే పరిగెడుతూ చిన్నప్పుడు మీ అమ్మ కూడా నన్ను ఇంత పరిగెత్తించలేదే అనగానే ఆగి కోపంగా ఆవిడ వైపు చూసి అయితే మా మమ్మీ వెనకాల పరిగెత్తు అని తడి పెదవులతో అనేసి నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ మళ్ళీ పరుగు మొదలెట్టింది. అబ్బా ఇంకా నా వల్ల కాదే అసలు ఎందుకు తినడం లేదో చెప్పు అన్నారు ఆవిడ ఇక అలసిపోయి. దాంతో ఉన్న చోటే ఆగి నేను అలిగాను అంది ముద్దుగా. ఆ మాట వింటూనే తల పట్టుకుని అలిగావా ఎవరి మీద అని అనగానే అదంతా నీకెందుకు నేను చెప్పను అంది కాస్త దూరంగా వెళ్ళి. బెంచి మీద కూర్చుని మోకాల మధ్య తల దూరుస్తూ ఆ మరుక్షణమే ఆమెని చేరుకుని ఏమైంది బంగారు నాకు చెప్పు అని లాలనగా అడిగారు శ్రీదేవి గారు. ఏం లేదు నానమ్మ అని అనేసి ఆవిడ మరో మాట అడగకుండా ఆవిడ ఒళ్ళో తల పెట్టేసుకుంది హని. ఆవిడ తనని ముద్దు చేస్తూ ఉండగానే ఇకెలా కాదని చుట్టూ చూసి ఆద్య కోసం వెతికారు శాంతి గారు. కాస్త దూరాన ఉన్న బెంచికి యువతల నిలబడి వస్తున్న గాలితో పోటీ పడుతూ నైనాతో షటిల్ ఉంటే పక్కనే 5 నెలల కడుపుతో అటు ఇటు నడుస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నవ్వింది సమీర. ఆద్య మళ్ళీ మామూలు బరువుకి వచ్చేసింది. ఇంతకు ముందు కంటే మరింత అందంగా తయారయ్యింది. ప్రేమ ఆనందం మనసుతో పాటు శరీరాన్ని కూడా అందంగా మార్చేశాయి. వేగంగా వాళ్ళ దగ్గరికి నడిచి ఏంటే అమ్ము అది నీకంటే డబుల్ ఉంది నువ్వేమో చిన్నపిల్లల ఆటలు ఆడుకుంటున్నావు అది నన్ను ఆడుకుంటుంది అని అన్నారు అసహనంగా. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నువ్వే ఫుల్ డ్యూటీ చేయాలి పైగా ఇంట్లో ఉన్నప్పుడు అని నిన్నే కలవరిస్తూ ఉండేది అని అంది ఆటను ఆపేసి. చూసుకోవడం గురించి కాదు అది అలిగిందంట అని అన్నారు ఆవిడని టూరిస్తూ. దాంతో ఆవిడ వైపుగా నడుస్తూ అలిగిందా ఎందుకు అని ఆద్య అడగగానే అలిగిందా అని ఇటు నైనా ఇటు సమీర ఒకేసారి అంటూ ఆవిడని చేరుకున్నారు. వాళ్ళ అరుపు వింటూ కాస్త దూరాన బెంచీల మీద కూర్చుని చికెన్ లాలీపాప్లు తింటూ కబుర్లు చెప్పుకుంటున్న చంద్రశేఖర్ జగన్నాథం మణికంఠ గారు అటుగా చూసి ఏంటి అని బంగారం అలిగిందా అని అన్నారు మూకుమ్ముడిగా. అని ఆవిడ చెప్పగానే ఏమైందని అని అడిగి ఏమో నాకేమీ చెప్పడం లేదు తిననని మారం చేస్తుంది అన్నయ్య గారు అని ఆవిడ చెప్పగానే ఆకాష్ ఎక్కడున్నారు అని అన్నారు ఆయన. బీచ్ అంచుల్లో 3 పెద్ద ఏటవాలు కుర్చీలలో పైన టీషర్ట్ కింద బ్లాక్సర్స్ వేసుకుని తల కింద చేతులు పెట్టుకుని హాయిగా కళ్ళు మూసుకుని ఉన్నారు తేజ వినయ్ ఆకాష్. హని చూడడానికి ఆద్యలా ఉంది కానీ ఆలోచనల్లో నీ జిరాక్స్ రాక్కి అన్నాడు వినయ్ కళ్ళు మూసుకుని. అతని మాటలకు చిరునవ్వు నవ్వుతూ ఆకాష్ నిశ్శబ్దంగా ఉండిపోగా ఒక్కసారిగా పడుకున్న వాడల్లా లేచి నిజమన్నయ్య ఆశునైతే చూపులతోనే కంట్రోల్ చేసేస్తుంది తెలుసా అన్నాడు తేజ ఆకాశంగా చూస్తూ. ఆకాష్ ఏదో అనేలోపే ఫోన్ రాగా దాన్ని చూసి లిఫ్ట్ చేస్తూనే చెప్పండి డాడీ అన్నాడు ఆకాష్. హని అలిగిందంట ఎవరికి ఏమీ చెప్పడం లేదు అని అనగానే సరే డాడీ వస్తున్నా అని ఫోన్ కట్ చేసి వినయ్ తేజలకు విషయం చెప్పగానే అందరూ కలిసి వెళ్లారు. ఆకాష్ ని చూడగానే హని పరిగెత్తిస్తూ ఉండగా ఇంకాస్త దూరంలో ఆకాష్ ని చేరుకుంటుంది అనగానే మధ్యలో దూరి టక్కుని ఎత్తుకున్నాడు తేజ. కాసేపటి తర్వాత జరిగింది ఏంటో అర్థమై బొంగమూతి పెట్టుకుని తేజ ఆకాశంగా చూసింది. ఆమెను చూసి వాళ్ళంతా పగలబడి నవ్వారు. ఒక్కసారిగా అందరి వంక కోపంగా చూసింది. చేతులు కట్టుకుని గుర్రుగా చూసింది. ఆమెకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు అలా చేస్తుందని అందరికీ తెలుసు కనుక ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయారు. తన జేబులో ఉన్న చాక్లెట్ తీసి ఇదిగో నీకు కిట్ కేట్ అంటే ఇష్టం కదా బంగారు తీసుకో అన్నాడు. దాన్ని చూడగానే కళ్ళను గుండ్రంగా తిప్పి నెమ్మదిగా తేజ చెవి దగ్గరికి వెళ్ళి
తర్వాత తీసుకుంటా బాబాయ్, దాచిపెట్టు, ఇప్పుడు నేను అలిగా అని అతని చెవిలో చెప్పగానే ఓ ఓకే ఓకే అని టక్కున దాన్ని మళ్ళీ జేబీలో పెట్టేసుకున్నాడు. ఏంటా గుసగుసలు అని అడిగింది ఆద్య. దాంతో ఆమె వంక కోపంగా చూసి తేజ నుండి కిందకి దిగి వాళ్ళకు మరోవైపు నడవసాగింది హని. మరి మనం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకో 2 ఎపిసోడ్స్ లో స్టోరీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.